దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నేను త్రియేక దేవుడినటువంటి యెహోవా తండ్రికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. రెండవదిగా సువార్త సంగీత సభ శామ్, జాన్, సూర్య, మనోజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మీటింగు ముఖ్యంగా మరి బ్రదర్ పాల్ సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే తమ్ముడు అనిల్ వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శుభములు. థ్యాంక్ యూ అండి. ఎంతసేపు చెప్పాలి టైము? ఒక గంట సింపుల్గా. హైదరాబాద్ నుంచి వచ్చాను కదా కష్టపడి, మీరు కూడా వినండి. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఏమాత్రం బోరు కొట్టకుండా చాలా చక్కటి విషయాలు, వినూత్నమైనటువంటి విషయాలు, క్రొత్త విషయాలు ముఖ్యంగా నేను చెప్తా. మీరందరూ వినటమే నాకు కావాల్సింది. ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో, అర్థమవుతుందండి? ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక మంచి ఆత్మీయ సమాచారాన్ని, విద్యార్థులకు ఆత్మీయ తరగతిని బోధిస్తూ ఉన్నాడు. అంటే క్లాస్ అనమాట. సో దీంట్లో సువార్త ఉంటుంది, దీంట్లో విద్యార్థులకు ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, మేధావులకి అవసరమైనటువంటి విషయాలు ఉంటాయి, చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈరోజు ఉంటాయి. ఈ మైక్ ద్వారా లేకపోతే ఈ శ్రవణ యంత్రం ద్వారా ఎంతసేపు అంటే ఎంతవరకు వినిపిస్తుందో, లేకపోతే ఈ యొక్క లైవ్ ప్రసారం ద్వారా ఆల్ ఓవర్ ద గ్లోబ్ లేదా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరెవరైతే వింటున్నారో అందరికీ కూడా మంచి ఆత్మీయ సందేశాన్ని ఇచ్చే పూచి బాధ్యత నాది. దేవునికి మహిమ కలిగిన కాక. కెన్ వి కనెక్ట్ ద ల్యాప్టాప్? యా, అంటే ఇక్కడ ఆన్ అయింది మరి. ఓకే. సో బైబిల్ ఏం చెబుతుంది అంటే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చెబుతుంది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే ఎంతో ప్రేమించాడు దేవుడు. పాపులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత లేదా తన కుమారుని యొక్క పరిశుద్ధత కలిగి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనల్ని శుద్ధి కడిగి పవిత్రపరచడానికి ప్రణాళికగా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. సో లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఏమంటే లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? అందుకని గురజాడ అప్పారావు అనే ఒక రచయిత, గేయ రచయిత ఏమంటాడు అంటే, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనిషిలోయి, వట్టి మాటలు కట్టెపెట్టి గట్టి పనులు చేపట్టబోయి అనే వర్డ్ ఉంటుంది ఒక లైను. సో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే లోకం కాదు, లోకం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు. సింపుల్ లాజిక్. సో దేవుడు లోకాన్ని ప్రేమించిన తర్వాత ఆయన తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా దేవుడు తన ప్రేమని మన పట్ల రుజువు చేసుకున్నాడు. బైబిల్ చెప్పేది ఇదే. మీరు ప్రపంచంలో చూడండి, ప్రాచీన నవీన నాగరికతలకు సంబంధించినటువంటి శాస్త్రాలు కానీ, పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ చదువుకున్నప్పుడు ఎక్కడా కూడా దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు మానవాళి విముక్తికై అని లేదు, ఒక్క బైబిల్లో తప్ప. తెలుసా? సో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే పనిలో భాగంగా సమాజ శ్రేయస్సు కోసం ఆయన పాటుపడ్డాడు. ఏంటి సమాజ శ్రేయస్సు అంటే? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనారోగ్యం కలిగినటువంటి ప్రజలు వచ్చారు. చూపు లేని వాళ్ళు, లేకపోతే సరిగ్గా నడవలేని వాళ్ళు, అలాగే దయ్యం పట్టిన వాళ్ళు,
ఈ విధముగా అనారోగ్యము చేత పీడించబడుతున్నటువంటి వారందరూ కూడా వచ్చినప్పుడు కేవలం రాజ్య సువార్తను ప్రకటించి మాత్రమే సరిపెట్టుకోలేదండి. ఇది పాయింట్ వినండి చాలా జాగ్రత్తగా. కేవలం రాజ్య సువార్తను మాత్రమే చెప్పి సరిపెట్టుకోలేదు. సమాజంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయన స్వస్థతలు చేశాడు, బాగుపరిచాడు. మానవాళికి ఆయన ఆరోగ్యాన్ని కలిగించాడు, భౌతికమైనటువంటి స్వస్థతలు ఆయన చేశాడు. అందరూ బాగుండాలి అని ఈ రోజుల్లో మనం చెప్తా ఉంటాం ఒక డైలాగు. ఏంటండి అది? ఏమండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంట. ఒక ఆయన అన్నాడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి. అంటే అందరూ బాగుండకపోవడానికి కారణం దాంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి అన్నాడు ఒక ఆయన. అంటే అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకునేది నువ్వే, అందరూ బాగుండకుండా అందులో ఉండేది కూడా నువ్వే అనేది ఒక జోకు. ఏదైనప్పటికీ కూడా దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు తన యొక్క ప్రేమను తన కుమారుడు ద్వారా లోకానికి బయలుపరిచాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏముంది అంటే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సోదరులను తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూచి పిలిచాను. ఏమని? వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించడం ఉంది కదా. తర్వాత వచ్చినాలన్నమాట. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా కూడా సంచరించాడు అని స్పష్టంగా బైబిల్లో ఉంది. అంత మాత్రమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి ఇదే వాక్యములు కంటిన్యూగా చదివితే ఏముందంటే, ప్రియ స్నేహితులారా, సహృదయులారా, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన బాగు చేశాడు అని ఉంది. అంటే ప్రభు వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేశారు కదా. నేను దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేసాను, ఇది చాలు, మీరు వెళ్ళిపోండి, అనారోగ్యంగా ఉంటే నాకేంటని చెప్పేసి అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళని వెనక పంపించలా. ఆయన స్వస్థపరిచాడు, ఆయన బాగు చేశాడు. సో ఇదే కాన్సెప్ట్ సేవ తత్పరత ఎవరిలో ఉంది అంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి క్రైస్తవ మిషనరీలో ఉంది. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు, ఆ తర్వాత పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, అలా చూసుకుంటూ పోతే సుమారు 200 సంవత్సరాల క్రితం దేవుని యొక్క బిడ్డలైనటువంటి మిషనరీస్ భారతదేశానికి రావడం జరిగింది. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అందులో భాగంగా సమాజం కోసం వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. వాళ్ళు హాస్పిటల్స్ స్థాపించారు, వాళ్ళు స్కూల్స్ స్థాపించారు, మూఢనమ్మకాలను నివారించారు. కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తూ ఉండటం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరి వాళ్ళు పనిచేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేశం కోసం పనిచేయటం అంటే, ఇది దేశం కోసం పనిచేయటం అంటే. ఏమండి, వస్తుందా ఇది? అనిల్, వస్తుందా లేదా? వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని స్వస్థతలు చేశాడు? వాస్తవంగా మామూలుగా ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు స్వస్థతలు చేశాడు? ఏమండి, భారతదేశంలో ఏమండి సాంఘిక సంక్షేమ సేవలు అనే ఒక పుస్తకం ఉంది. సాంఘిక సంక్షేమ సేవలు ఎక్కడ? భారతదేశంలో. అందులో ఏముంటుంది అంటే, స్పార్టన్లు కుంటివారిని కొండ అగ్రభాగానికి తీసుకువెళ్ళి విసిరిపారేస్తూ ఉండేవారంట. కుంటివాళ్ళు, అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా పుడితే వాళ్ళని మాకొద్దు అని చెప్పేసి కొండ మీద నుండి గిరటేసేసేవారు. రోమన్లు అయితే ఏదైనా ఒక అనారోగ్యాన్ని, వ్యాధిని కల్పించి కృత్రిమంగా రోగాన్ని సంక్రమించేటట్టు చేసి అనారోగ్యానికి గురి చేసి చంపేసేవారు. తెలుసా? కారణం ఏంటంటే అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు మాకొద్దు, వాడు మా బంధువైనా, మా కొడుకైనా, మా రక్త సంబంధికుడైనా ఎవరైనా మాకు వద్దు అని ఆనాటి కాలంలో కొంతమంది రోమన్ ప్రజలు కానీ, ఏథెన్లియన్లు కానీ,
లేకపోతే స్పార్టన్లు కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ కూడా పీడ వదిలించుకోవడానికి ఏం చేసేవారంటే ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి క్రిందకి నెట్టేసేవారు. సో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ ఆయన ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. ఏంటి అంటే అనారోగ్యం కలిగినటువంటి వారిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఒక న్యూ మెథడ్, ఒక కొత్త పద్ధతి. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరి ఆయన పనిచేశాడు. మెడికల్ మిషన్ ఇది. ఏంటండి మెడికల్ మిషన్? ఏమి? సో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే దేవుని యొక్క స్వరూపము దేవదూతలు కాదండి. దేవుడు దేవదూతల్ని తన యొక్క స్వరూపంలో నిర్మించుకోలేదు. దేవుడు పక్షుల్ని తన యొక్క స్వరూపంలో నిర్మించలేదు. దేవుడు జంతువుల్ని తన యొక్క స్వరూపంలో నిర్మించలేదు. కానీ కేవలం మనిషిని మాత్రమే దేవుడు మనిషిని మాత్రమే తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కారణం ఏంటంటే జంతువు వేరు, మనిషి వేరు, పక్షి వేరు, మనిషి వేరు, పురుగు వేరు, మనిషి వేరు, కొండలు వేరు, మనిషి వేరు, సముద్రాలు వేరు, మనిషి వేరు, సృష్టి వేరు, మనిషి వేరు. సృష్టిలో ఉన్నటువంటి జీవ జంతు ఇవన్నీ కూడా వేరు, మనిషి వేరు. దేవుడు తన స్వరూపంలో మనిషిని నిర్మించుకున్నాడు. కాబట్టి మనిషి చాలా విలువైన వాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సో ఎంత విలువైన వాడు అంటే మనిషిని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని లోకానికి పంపించి తన ప్రేమను నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. మనం ఎవరో వాస్తవంగా చెప్పాలంటేనే దేవునికి కుమారులము, దేవునికి పిల్లలము. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి పిల్లలం మనం. వీఆర్ కిడ్స్ ఆఫ్ గాడ్. దేవునికి పిల్లలం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అడుగుతారన్నమాట. మామూలుగా ఒకరోజు యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించు అని చెప్పేసి ప్రభువారితో మాట్లాడితే, ప్రభువారిని అడిగితే అప్పుడు ప్రభువారు అంటారు, పరలోకమందున్న మా తండ్రి, అవర్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి అని చెప్పేసి మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ని యేసుక్రీస్తు ప్రభువారు క్రియేట్ చేసి పరిచయం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనం దేవుని యొక్క పిల్లలము అనే విషయం మర్చిపోయాము. మనం దేవునికి సంతానం అనే విషయం మర్చిపోయాము. మనం దేవునికి ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడు అనే కాన్సెప్ట్ మర్చిపోయిన తర్వాత మరలా దాన్ని గుర్తు చేయడానికి ప్రభువారు ఏమంటున్నారా అంటే, అరే బాబు మీరు ఎవరో కాదు నాయనా, మీరు దేవుని కుమారులు. కాబట్టి మీరు ధైర్యంగా ఒక కుమారుడు తన తండ్రిని, తన సొంత రక్త సంబంధి అయినటువంటి తండ్రిని, బయలాజికల్ ఫాదర్ని తండ్రి అని ఏ విధంగా అయితే పిలుస్తాడో ధైర్యంగా మీరు కూడా అదే విధముగా దేవుణ్ణి పిలవండి, పరలోకమందున మా తండ్రి అని చెప్పేసి యేసు ప్రభువారు కుమారుడికి దేవునికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఆయన మరల గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవర్ హెవెన్లీ ఫాదర్. మనిషి ఎవరో కాదు, దేవునికి కుమారుడు. ఒక సొంత కుమారుడు తండ్రితో ఏ విధంగా తన బాధలు పంచుకుంటాడు, ఒక కుమారుడు సొంత తండ్రితో ఏ విధంగా కష్టాలు కన్నీళ్లు పంచుకుంటాడు, ఏ విధంగా అన్ని కూడా స్నేహపూర్వకంగా పంచుకుంటాడు, ఇన్ ద సేమ్ వే మీరు కూడా తండ్రితో మాట్లాడండి. యూ కెన్ కాల్ గాడ్, యూ కెన్ టాక్ విత్ గాడ్ లైక్ ఎ ఫాదర్, లైక్ ఎ సన్. ఆయన తండ్రి మీరు కుమారులుగా మీరు మాట్లాడని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు శిష్యులతో. బైబిల్లో స్పష్టంగా ఉన్న మాట పరలోక ప్రార్థన తెలుసా? సో క్రిస్టియన్ మిషన్స్ ఇన్ ద తెలుగు కంట్రీ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, హిబ్బర్ట్ వేర్ అని చెప్పేసి. ఆ బుక్లో మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించే పనిలో భాగంగా ఏ ప్రార్థన నేర్పించారండి? మొట్టమొదట ఏ ప్రార్థన నేర్పించారండి? పరలోక ప్రార్థన నేర్పించారు. అంటే ఏంటి? మీరు ఎవరో కాదు, దేవునికి సంతానం, దేవుడు మీకు తండ్రి. మీరు మాట్లాడని దేవునితో ధైర్యంగా, మీకు మధ్యవర్తి అక్కర్లేదు,
మీకు మీడియేటర్ వద్దు, మీరే డైరెక్ట్గా తండ్రితో మాట్లాడవచ్చు అని చెప్పేసి ఒక స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చే విధముగా మాట్లాడుతూ మిషనరీసు ఈ ప్రార్థన మన భారతదేశంలో లేదా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వారికి పరలోక ప్రార్థన మొట్టమొదటి నేర్పించారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వెంటనే వాళ్ళు ఏడ్ చేశారు. లోకల్ పీపుల్ ఏడ్ చేశారు. అరే, దేవుని యొక్క కృపలో మేము ఆయనకి బిడ్డలమా, మాకు ఇంతవరకు తెలియదండి. అంటే మేము కూడా దేవుణ్ణి తండ్రి అని స్వేచ్ఛగా పిలిచే అర్హత కలిగిన విధంగా ఉందా మాకు ఛాన్సు, ఆ అవకాశం ఉందా, అది బైబిల్లో ఉందా అంటే ఎస్, జీసస్ టాట్ దాట్. యేసుప్రభు నేర్పించారు. అలాగే నేరస్తుల్ని మిషనరీస్ మార్చే పనిలో భాగంగా ఏం చేశారు అంటే వాళ్ళు స్టువర్ట్ ఫోరం వచ్చారంట. వచ్చి పోలీసులతో మాట్లాడారు. అయ్యా, ఇంతవరకు మేము వాళ్ళని మార్చడానికి ట్రై చేసాం కానీ మేము మార్చలేకపోయాము. వీ కుడెంట్ మేక్ దెమ్ యాజ్ హ్యూమన్. మేము మనుషులంగా వాళ్ళని మార్పు కలిగించలేదు. సో మీరు ఏమైనా ట్రై చేస్తే ట్రై చేసుకోండి అని చెప్పేసి మిషనరీస్తో అప్పటి పోలీస్ శాఖ వారు అన్నారు. సో అప్పుడు ఈ యొక్క మిషనరీలు సాల్వేషన్ ఆర్మీ అనే ఒక డినామినేషన్ వాళ్ళు ప్రత్యేకించి నేరస్తుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కూర్చున్నారు. ఎందుకయ్యా మీరందరూ కూడా ఎందుకని దొంగతనాలు, నేరాలు, దోపిడీలు ఇన్ని చేస్తున్నారు అని చెప్పేసి అంటే, మేము కూడా మనుషులేమేనండి, కాకపోతే మా యొక్క ఉదర పోషణ కోసం మేము ఇది చేస్తున్నాం. మాకు జాబ్స్ ఇవ్వట్లేదు, మాకు పనులు లేవు, మేము ఎలాంటి పని చేస్తేనే తప్ప మాకు పూట గడవదు, కాబట్టి దిక్కులేక ఈ పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి అంటే, ఓ ఇదా సమస్య, రైట్, ఆగండి. మీకు ఉపాధి కల్పిస్తే మీరు ఈ దుర్మార్గపు పనులు, అనైతిక కార్యాలు ఆపేస్తారా? ఎస్, వి స్టాప్ ఇట్, మేము మానేస్తాం. ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాలు అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. వకులాభరణం రామకృష్ణ ఆయన రాస్తాడు. 1908లో సాల్వేషన్ ఆర్మీ నేరస్థ జాతుల బాధ్యత వహించడానికి భారతదేశానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రత్యేకించి నేరస్తులు మార్చడానికి, దొంగలను మార్చడానికి, దోషులు మార్చడానికి, వాళ్ళని మనుషులుగా తీర్చిదిద్దడానికి ఒక మిషనరీ సంస్థ భారతదేశానికి వచ్చింది. డూ యు నో దట్? నేను చెప్పట్లా. ఒకవేళ కనుక అక్కడ మీకు బ్రదర్ హ్యావ్ యూ కనెక్టెడ్ టు దిస్ కనిపిస్తుంది అక్కడ మీకు? చూసారా, అక్కడ మీకు కనిపిస్తుంది. సో అప్పుడు డోమ్స్ అనే వారి కోసం సెటిల్మెంట్లు ఏర్పాటు చేశారు. మద్రాసు ప్రభుత్వం సీతానగర్ స్టువర్ట్ ఫోరం సెటిల్మెంట్ల బాధ్యత వాళ్లకు అప్పచెప్పింది. వాళ్ళ కోసం భూములు కేటాయించి వ్యవసాయ వసతి కల్పించారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నేరాలు, ఘోరాలు మానేసి ఆత్మగౌరవంతో మనుషులుగా జీవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రిస్టియన్స్ ఏం చేశారండి? క్రిస్టియన్స్ ఏం చేశారు భారతదేశంలో? అసలు క్రిస్టియన్స్ లేకపోతే క్రీస్తు బిడ్డలు లేకపోతే సేవ చేయడానికి వచ్చినటువంటి మిషనరీస్ ఏం చేశారు? భారతదేశాన్ని నిర్మించారు. తెలుసా మీకు? భారతదేశాన్ని నిర్మించారు, భారతదేశాన్ని కట్టారు. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో విలువలు తెచ్చి ఈ యొక్క భారతదేశాన్ని అద్భుతమైన విద్యా వికాసంతో, వైద్యముతో, ఉన్నతమైనటువంటి నాణ్యత ప్రమాణాలతో భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కింది? క్రైస్తవ మిషనరీకి దక్కింది. తెలుసా? నేటి కాలంలో చాలామంది అంటున్నారు క్రైస్తవం శాపం తెచ్చింది భారతదేశానికి, క్రైస్తవం భారతదేశానికి కీడు కల్పించింది, పాడు చేసిందని చెప్పేసి అంటున్నారు కదా. ఒకవేళ అదే కదా నిజమైతే, కమ్ లెట్ us have some friendly discussion. Come, let us have some friendly discussion. We will talk together. మనం మాట్లాడుకుందామనండి. భారతదేశాన్ని బైబిల్ పరమైనటువంటి ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలతో క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఒక ప్రముఖ పరిశోధకుడిగా, రచయితగా నాకు లేశమాత్రమైన సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎస్, ఐ కెన్ సే బోల్డ్లీ, openly, I can give the statement that our Christian missionaries or my Christian missionaries built modern India. వాళ్ళు కట్టారు. ఇంకా చూసుకుంటూ
ఇంకా చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? ఏమండి, ఎవరక్కడ? ఎవరక్కడ అంటే ఎవరక్కడ? ఎవరు? ఏమండి? ఓ అవునా? జ్యోతిరావు ఫూలే, సావిత్రి. ఏమండి, జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే. యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ దట్ యూ హ్యావ్ కనెక్టెడ్ టు దిస్. కనెక్ట్ అయిందా? అంటే నేను మాట్లాడేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా పవర్ పాయింట్ స్లైడ్ కనిపిస్తుందా లేదా అనేది కూడా ఒకసారి కనిపిస్తుందా లేదా? రైట్, ఎనీవే. సో నేను ఇక్కడ చదువుతూ వెళ్తాను. మనోళ్ళు మీన్ దిస్ టైమ్ దే కెన్ కనెక్ట్ టు ద స్క్రీన్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, యా, ఓకే. కనిపిస్తుందా లేదా? సో భారతదేశంలో ఏమండి, విద్యను బోధించటానికే నడుం బిగించినటువంటి స్త్రీ ఉంది ఒక ఆమె. భారతదేశంలో స్త్రీల కోసం, విద్యా వికాసం కోసం నడుం బిగించిన, శ్రీకారం చుట్టిన ఒక లేడీ లేదా ఒక మహిళ ఉంది. ఎవరామె? సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలేకి చదువు చెప్పింది ఎవరిదో తెలుసా మీకు? ఈరోజు చదువుల తల్లి అని చెప్పేసి మనం అందరం అంటున్నాం కదా. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా that who had given education to సావిత్రిబాయి ఫూలే? ఎవరు సావిత్రిబాయి ఫూలేకి చదువు చెప్పారు అసలు? క్రైస్తవ మిషనరీ అయినటువంటి సింథియా ఫర్రార్. తెలుసా? సింథియా ఫర్రార్ అని చెప్పేసి ఒక మహిళ ఉంది. అమెరికా నుంచి బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక స్త్రీ ఆమె ఇక్కడికి వచ్చి ఆమె నిమ్మన వర్గాల వారికి ఆమె చదువు నేర్పించడానికి కంకణం కట్టుకుంది. ఆ మిషనరీ ద్వారా ఈ యొక్క స్త్రీ చదువు నేర్చుకుని ఇక్కడ చదువుల తల్లిగా పేరెన్నిక గన్నది. అందుకే ఈరోజు మనం ఆమెను ఏమని పిలుస్తున్నాము అంటే చదువుల తల్లని. మరి ఎంతకీ అసలు ఈ చదువుల తల్లికి చదువు నేర్పినటువంటి ఎవరు అంటే క్రైస్తవ మిషనరీ అయినటువంటి సింథియా ఫర్రార్ అనే క్రైస్తవ మహిళమణి. అర్థమైందండి? సో ఒకరోజు ఆమె వెళుతూ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి పాఠాలు బోధించడానికి ఆమె వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో చెట్టు చాటునో లేకపోతే రాళ్ల చాటునో ఉండి వాళ్ళు ఏం విసిరేవారు ఆమె మీదకే? బురద, మట్టి, ఇంకా చాలా విసిరేవారు అనుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అంతే. సో అలాంటి సమయంలో ఒకవేళ కనుక మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవారు? మామూలుగా ఆమె చదువు చెప్పడానికి, విద్యార్థులకు చదువు చెప్పడానికి స్కూల్కు వెళుతూ ఉండేది కదా. బురద చల్లేవారు, రాళ్ళు విసిరేవారు, బురద చల్లేవారు, మట్టి బురద చల్లేవారు కదా. ఏం చేసిందా అప్పుడు? గాడ్ ఫర్గివ్ యూ అన్నది ఆమె. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ నేర్చుకుని ఉంటుంది ఆ కాన్సెప్ట్ చెప్తారు ఎవరన్నా? బైబిల్ దగ్గరికి రాద్దాం. ఇబ్బంది పెడుతున్న వారిని, హింసిస్తున్న వారిని క్షమాపణ గుణం ఆమె ఎక్కడ చదివి ఉంటుంది, ఎక్కడ వినుంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణిస్తున్న సమయంలో కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు వేయబడ్డారు సిలువ. ఒకడంటాడు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి, ఇంకొకడు అంటాడు అసలు మనం చేసినటువంటి పాపాలకు ఇది మనకు తగిన శిక్షే, కానీ ఈయన ఏ నేరమో చేయలేదు కాబట్టి ఈయన నిరపరాధి. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి అంటే ప్రభువారు అంటారు నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉండువు. సో ఆ కాన్సెప్ట్లో మనం చూస్తే ఏముంటుంది తెలుసండి? తనను హింసిస్తున్నటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేసి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరు గనుక వీరిని క్షమించి, ఆ కాన్సెప్ట్లో ఉంటుంది, ఆ లైన్లో ఉంటుంది. క్రిస్టియన్ మిషనరీస్ ఏం నేర్పించారు అంటే ప్రేమ, కరుణ, వాత్సల్యత,
కోపోద్రేకాన్ని అణుచుకోవటం, పగకు పగ కాదు, ప్రతీకారం కాదు, ప్రేమ గుణం అనేది నేర్పిస్తే ఆ మిషనరీస్ ద్వారా బైబిల్ యొక్క విలువలు, యేసుప్రభు వారి యొక్క మాటలు, విలువలు విని ఈవిడ గారు ఏమన్నారు అంటే, తన మీద రాళ్ళు చెల్లుతూ ఉన్నటువంటి వారిని చూసి, దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక. భారతదేశాన్ని కట్టిందండి క్రైస్తవ్యం. క్రీస్తు విలువలు భారతదేశాన్ని కట్టాయి. జ్యోతిరావు ఫూలే గురించి ధనంజయ కీర్ రాసిన పుస్తకంలో ఎలా ఉంది? విద్య లేకుండా అశ్రద్ధ చేయబడుతున్న భారతీయ బాలికల విషయమై సింథియా ఫర్రార్ ఎంతో దుఃఖించింది. షీ క్రైడ్ అ లాట్ ఇన్ ఇండియా. అయ్యో, స్త్రీలు విద్య వికాసం లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే మన కోసం ఆమె దుఃఖించిందంట. అసలు ఈ రోజుల్లో ఎవరిని బట్టి వాళ్ళు సంతోషిస్తారో, ఎవరి యొక్క దుఃఖాన్ని బట్టి వాళ్ళు దుఃఖిస్తారో, ఎవరి పనులు వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. కానీ ఒకరి యొక్క దుఃఖంలో పంచుకునేంత టైం ఉండదు. ఎవరు బిజీ వాళ్ళకే లైఫ్లో. సో అమ్మగారు అమెరికా నుంచి వచ్చి ఇండియాలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉంటే విద్యా వికాసం లేక, అలాంటి ఆడవాళ్ళ కోసం అమెరికా నుంచి వచ్చినటువంటి లేడీ ఏడ్చిందంట. తెలుసా మీకు ఇలాంటి విషయాలు? ఎక్కడ అసలు మీరు విన్నారా? బిఏ, బిఈడి, ఎంఏ, బిఈడి, ఎంకమ్, బిఎస్సి, బిఈడి లాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా చాలామంది. అఫ్కోర్స్ యు మైట్ హ్యావ్ ఆల్సో హియర్, మీరు కూడా కొంతమంది ఉండే ఉంటారు చదువుకున్న వాళ్ళు. ఇవి చెప్పండి చూద్దాం, ఇవి చెప్పమనండి. సిలబస్లో కానీ కరికులంలో కానీ మనం చదువుకున్నటువంటి చదువుల్లో ఇవి ఉండవు. స్టడీ చేయాలి, లైబ్రరీలోకి వెళ్ళి స్టడీ చేయాలి, చరిత్రను, భారతదేశాన్ని చదవాలా. వి షుడ్ స్టడీ వాట్ అవర్ ఇండియా వాస్, వాట్ అవర్ ఇండియా ఈజ్. ఒకప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంటే మిషనరీస్ ఎలా మార్చారు. సో ఎనీవే, జ్యోతిరావు ఫూలే గురించి ధనంజయ కీర్ రాసినటువంటి పుస్తకంలో ఇలా ఉంది. విద్య లేకుండా అశ్రద్ధ చేయబడుతున్నటువంటి భారతీయ బాలికల విషయమై సింథియా ఫర్రార్ ఎంతో దుఃఖించింది. జ్యోతిరావు ఫూలే దగ్గర మరియు అతని తండ్రి అయిన గోవింద దగ్గర ఎంతో దుఃఖభరితురాలైంది. అలా ఎక్కడో అమెరికా నుండి ఇక్కడకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మిషనరీలను చూసి ఫూలే మరియు అతని తండ్రి గోవింద ఎంతో ఎంతో స్ఫూర్తి పొందారు. మీరు అక్కడ చూస్తున్నారు. Whatever the things that I'm speaking to you in this night, at this time, you can see those PPTs that I'm showing you on the screen, on record. భారతదేశానికి క్రైస్తవ్యం మేలు చేసింది తప్ప కీడు చేయలా. ఇంకా చూస్తారు మీరు ఈరోజు నైట్. మీరందరూ కూడా సాలిడ్ ఎవిడెన్స్ లేదా రాక్ సాలిడ్ ఎవిడెన్స్ అంటాం మనం. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు రాక్ సాలిడ్ ఎవిడెన్స్ అండి అంటాం. రాక్ సాలిడ్ ఎవిడెన్స్ అంటే ఏంటండి? రాక్ సాలిడ్ ఎవిడెన్స్ అంటే యూ కుడ్ నాట్ రెసిస్ట్ ఇట్, ఆర్ యూ కుడ్ నాట్ డినై ఇట్, ఆర్ యూ కుడ్ నాట్ రెఫ్యూట్ ఇట్. మీరు కాదనలేరు, విభేదించలేరు, వద్దు అనలేరు, లేదు అనలేరు, కాదనలేరు. అలా స్టన్ అయిపోతారనమాట ఆ మాట విని. సో అలాంటి రాక్ సాలిడ్ ఎవిడెన్స్లు ఈరోజు మీరు చూస్తారు. ఏమి ఏదైనా ఒక దిగ్భ్రాంతి కలిగినటువంటి న్యూస్ కనుక విన్నారనుకోండి, ఏమంటారు మన వాళ్ళు? నా ఫీజులు ఎగిరిపోయాయంట. మరి నిజంగా మీ ఫీజులు ఎప్పుడైనా ఎగిరిపోయలేదో? మీ ఫీజులు ఎప్పుడైనా ఎగిరిపోయాయండి? ఇప్పుడు ఎగిరిపోతాయి. నిజమే చెప్తున్నాను. ఫీజులు ఎగిరిపోతే ఏం చేయాలి? అదనంగా ఫీజు తెచ్చుకోవాలా. నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మా పాంప్లెట్ పిల్లలు కూడా మర్చిపోయారు. ఈ ప్రసంగికుడు చెప్పే విషయాలన్నింటిని కూడా విన్న వారందరికి ఫీజులు ఎగిరిపోతాయి కాబట్టి అదనంగా ఇంకో ఫీజు తెచ్చుకొని అని చెప్పి చెప్పాల్సింది. పాపం వాళ్ళు మర్చిపోయారు. ఎనీవే, థ్యాంక్ యూ. ఈ దేశంలో స్త్రీలలో ఉన్న నిరక్షరాస్యతను చూసి ఈ సింథియా ఫర్రార్ ఎంతో రోధించినట్టు జ్యోతిరావు ఫూలే గూర్చి రాయబడినటువంటి ఇంకో ఇంగ్లీష్ పుస్తకంలో ఉంది. రెండు రుజువులు చూపిస్తున్నా చూడండి. ఇదొకటి. తర్వాత భారతదేశంలో సంఘ సంక్షేమ సేవలు. ఈ బుక్ ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేదు, ఆర్కైవ్స్లో ఉంది. యాక్చువల్గా నేను దీన్ని వెతికి పట్టుకుని ఇంత లావు పుస్తకం అండి. తమ్ముడు చెప్పాడు కదా,
సుమారు అన్న ఒక 1200 పుస్తకాలు చదివాడని చెప్పి. చదివానండి, అబద్ధాలు కాదు, నన్ను నమ్మండి. నమ్ముతారా లేదా? నమ్మరా? పోనీ నా మాటలు అబద్ధమైతే నేను చెప్పే శర్మన్ని బట్టి అయినా, లేకపోతే నేను చెప్పే స్పీచ్ని బట్టి అయినా ఈ అబ్బాయి 1200 పుస్తకాలు కాకపోయినా సంథింగ్ హీ స్టడీడ్ వెల్ అనేది మీరు వింటారు. థ్యాంక్ యూ. సో భారతదేశంలో సంఘ సంక్షేమ సేవలు ఎవరు రాశారు అంటే సీతారాం, ఆచార్య ఎం లక్ష్మీపతిరాజు, గోకులదాసు. తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి 1956 నాటి పుస్తకం. దీంట్లో ఏముందంటే మీరు అక్కడ ఎల్లో కలర్లో అండర్లైన్ చేసింది ఎవరైనా చదువుతారా? కనిపిస్తే అమ్మా పిల్లలు పైన ముఖ్యంగా నన్ను చూడండి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు ఈ సేవా ప్రకార్యాలలో మన దేశ సాంఘిక వనంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించేవారు. వాళ్ళు ఎందులో వహించారు ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర? ఎక్కడ పోషించారు? అనాథ శరణాలయాలను, కుష్టు శరణాలయాలను పోషించదగిన లేదా స్థాపించదగిన విషయంలో హర్షించదగ్గ పాత్ర వహించారు, పోషించారు. వాళ్ళలో ఏ కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు చెప్పండి అమ్మా. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సురేష్ బాబు పూరెడ్డిగడ్డ అనే అబ్బాయి చెప్తున్నాడా మిషనరీల్లో మానవ సేవ, మాధవ సేవ అనే తత్పరత ఉందని? నేను చెప్తున్నానా? నా మాటల నేనేం చెప్పటంలా, భారతదేశ చరిత్ర చెప్తుంది. క్రైస్తవ మిషనరీలో మానవ సేవ, మాధవ సేవ అనే సేవా తత్పరత ఉంది అన్నట్టు నేను చెప్పడంలా. ఈ పబ్లిక్లో నేను చెప్పడం లేదు, అక్కడ రుజువు చూస్తున్నారు మీరు. భారతదేశ చరిత్ర అందులో మీరు చూస్తున్నారు, నేను చెప్పడం లేదు. ఒకవేళ అంతగా నేను చెప్పేది అవునో కాదో అని మీరు రుజువు చేసుకోవాలి అంటే, రుజువు కావాలి అంటే మీరు ఆర్కైవ్స్కి వెళ్ళండి, సికింద్రాబాద్ ఆర్కైవ్స్కి వెళ్ళండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి అఫ్జల్గంజ్ వెళ్ళండి, కలకత్తా సిరంపూర్ వెళ్ళండి, బెంగళూరు యూటీసీ వెళ్ళండి, అక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రదేశాలు నేను తిరిగేసాను ఆల్రెడీ నా యొక్క రీసెర్చ్ పనిలో. వాంగ్మయి, దీన్ని యాక్చువల్గా ఏమని చదువుతారండి? వాగ్మయ. తెలుగు పండిట్స్ వాగ్మయ కదా, లేకపోతే వాజ్మయ. సైలెంట్ అంటే చెప్పొద్దని కాదు, సైలెంట్లు పలకండి. వాంగ్మయి తెలుగు పండిట్స్. పాపం నోరు తెరక్కో పలకటో రాకో వాగ్మయి అంటారు, వాజ్మయి అంటారు. ఇది కాదు, వాంగ్మయి. సో వాంగ్మయి తెలుగు అధ్యయన అర్ధవార్షిక పరిశోధనా పత్రిక. అబ్బా, ఎప్పటిది? జనవరి నుంచి జూన్ 1992. కుల వ్యవస్థ, క్రైస్తవ మిషనరీలు కుల వ్యవస్థ కారణంగా పంచముల్లో ప్రబలిన అసంతృప్తిని పోగొట్టి వారికి వైద్య విద్యా రంగంలో సేవలు చేస్తూ తమ మతం వైపు ఆకర్షించుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సేవ ఏదైతే ఉందో అది చేశారు. వాళ్ళు వైద్య సేవ చేశారు, విద్యాపరమైనటువంటి సేవలు అందించారు, ఆరోగ్య సంబంధమైనటువంటి మెలకువలు బోధించేవారు, హైజీన్ నేర్పించేవారు. ఈ క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి వైద్య విద్యా రంగాలలో ఎలాంటి కృషి చేశారు? ఎలాంటి కృషి? ఎనలేని కృషి చేశారు. తెలుసా? ఇవన్నీ నేను చెప్పడంలా, మీకోసం మీరందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి న్యూ మెథడాలజీలో ఈ విషయాలు వినాలి అని చెప్పేసి ప్రత్యేకించి హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యి చరిత్రనంతటిని కూడా తిరగదోడి మీకు చెప్తున్నా. నేను ముందే చెప్పా, ఇంతవరకు మీరు విన్నటువంటి ప్రసంగాలు వేరు, నేను మీతో మాట్లాడుతూ చెప్పే ప్రసంగం వేరు. నిజమే, సురేష్ బాబు పొలిటికల్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎవరైనా క్రిస్టియానిటీ కీడు చేసింది, పాడు చేసింది భారతదేశాన్ని అని అంటే ఇవి చెప్పండి.
భారతదేశానికి క్రైస్తవం మంచి మేలులు సహాయము చేసిందని చెప్పేసి చెప్పండి. ఎలాగా అంటే ఇదిగో ఇలా. ఏమి ఇదే ఇక్కడ చూడండి, భారతదేశంలో సంఘ సంక్షేమ సేవలు అని చెప్పేసి ఇదే పుస్తకం ఇంకొక పేజీలో ఏముందంటే, మన దేశంలోని ఆంగ్లేయుల పరిపాలన కాలంలో మన ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు. అటువంటి సందర్భంలో క్రైస్తవ మిషనరీలు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, చెప్పండి అమ్మా, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యువర్ ఆనర్, యువర్ ఆనర్. సో యువర్ ఆనర్ అనగానే ఆయన పెన్ను బట్టి రెడీగా ఉంటాడు. ఎందుకని? ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఇవి ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉంటే లాయర్ చెప్పేటప్పుడు రాసుకుంటాడు కదా జడ్జి. సో వాదిస్తున్నాను నేను, మీరందరూ జడ్జిలు అనమాట. యువర్ ఆనర్, భారతదేశంలోని ఆంగ్లేయుల పరిపాలన కాలంలో మన ప్రజలు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు. అటువంటి సందర్భంలో క్రైస్తవ మిషనరీలు వృద్ధులు, బలహీనులు, కుష్ఠరోగులు మొదలైన గ్రామీణ ప్రజల దగ్గరకు వెళ్ళి డిస్పెన్సరీలు స్థాపించి, మెడికల్ మిషన్ ఇది. యేసు ప్రభువు ఏ విధంగా అయితే ఆయన తన రాజ్య సువార్త పనిలో భాగంగా మెడికల్ మిషన్ చేశాడు, స్వస్థతలు చేశాడు, ఇన్ ద సేమ్ వే మిషనరీస్ భారతదేశానికి వచ్చి డిస్పెన్సరీ స్థాపించారు. కట్లు కట్టారు, గాయాలు కడిగి, మందు రాసి, సేవా తత్పరత, దేవుని యొక్క ప్రేమను ప్రకటించి, గాయాలు కడిగి కట్లు కట్టారు. భారతదేశ చరిత్ర చెప్తుంది, నేను కాదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ సేస్ దాట్. It is proven fact in the history. It is recorded in the books, my dear educators. Openly I can say to prove that Christ sent missionaries to India to enlightenment or to bring reformation in India. And they came here. Christian missionaries came to India and they enlightened us. This is recorded in the modern history books. These all like solid and irrefutable, irresistible proofs. It is proven fact. సిలబస్లు మార్చేస్తున్నారండి, సిలబస్లు మార్చేస్తున్నారు, తెలుసా మీకు? ఇంత అద్భుతమైనటువంటి విషయాలు అన్నీ కూడా మిషనరీస్ గురించి రాస్తే, ప్రజలకు డిస్పెన్సరీ స్థాపించి దేశమంతా ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల అన్ని రంగాల్లోనూ భారతదేశంలో పరిణామం బయలుదేరింది. ఇంగ్లీష్ విద్య, ఇంగ్లీష్ విద్య చాలా ఇంపార్టెంట్ తెలుసా? ఇంగ్లీష్ విద్య నేర్చుకోండి, ఇంగ్లీష్ మాట్లాడండి, ఇంగ్లీష్ రాయండి, ఇంగ్లీష్ చదవండి. మీరు ఇంగ్లీషు చదవండి, మాట్లాడండి, రాయండి. ఎందుకు అంటే ఆంగ్ల విద్య అద్భుతమైనటువంటి నాగరికతను తెస్తుంది, మార్పును తెస్తుంది, నాగరికతను అభివృద్ధి చేస్తుంది, అభ్యుదయ భావాలను ఉత్పత్తి చేస్తుంది. ఆంగ్ల విద్య మూఢనమ్మకాలను ఆంగ్ల విద్య అనే రంపముతో ముక్కలుగా చేస్తారు క్రైస్తవ మిషనరీలు. తెలుసా మీకు? మళ్ళీ చెప్పనా స్టేట్మెంటు? ఆంగ్ల విద్య అనే ఆయుధము ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ముక్కలు చేస్తారు. ఆంగ్ల విద్య అంటే అంత పవర్ఫుల్. క్రైస్తవ మిషన్లు తీసుకొచ్చారు. నేర్చుకోండి, ఆంగ్లం నేర్చుకోండి. కొన్ని చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా నవ్వినా పర్వాలేదు, ట్రై చేయండి. We should speak English. We should learn English because our Christian missionaries brought English education to India to eradicate all these superstitious or inhuman, unethical practices, my dear students. తర్వాత మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, పెద్దోళ్ళు ముఖ్యంగా వయసు మళ్ళినటువంటి వృద్ధులు చెప్తూ ఉంటారు ఏంటంటే, మా చిన్నప్పుడు పలకలేవండి, మేము ఎక్కడ రాసుకున్నామండి, అలో నేల మీద ఇసుకలో రాసుకున్నామండి. సీదేర్ కనిపిస్తుందా? విలేజ్ చిల్డ్రన్ లెర్నింగ్ టు రైట్. ఇసుకలో రాస్తున్నారు, అక్కడ కనిపిస్తుందా? ఒక్క నిమిషం.
విలేజ్ చిల్డ్రన్ లెర్నింగ్ అంటే ఆనాటి కాలంలో ఈ నేల మీద ఆలు లేదా నేల మీద అక్షరాలు నేర్చుకునే గొప్ప కాన్సెప్ట్ మిషనరీస్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అంతకంటే ముందు ఉండొచ్చు, కానీ దాన్ని పాపులర్ చేసింది మిషనరీస్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. మన ప్రవక్తలు మతములు అనే ఒక బుక్ ఉంది, కప్పగంతుల సత్యనారాయణ. చాలా ఓల్డ్ బుక్ ఇది. ఎంత ఓల్డ్ బుక్ అంటే 1956లో రాసినటువంటి పుస్తకం. ఏమండి, ఎప్పుడు పుస్తకం అండి? 1956. ఇప్పుడు పుస్తకాల్లో మొత్తం సిలబస్ మార్చేశారు, లేకపోతే ఇప్పుడు పుస్తకాల్లో మ్యాటర్ ఏమి లేదండి. అంతా ఎలాంటిది అంటే ఇప్పుడు బాగా టీ పొడి బాగా మరిగించిన తర్వాత పిప్పు ఉంటుంది చూడండి, అది ఈ రోజుల్లో పుస్తకాలు ఉండవు. 1950కి ముందు లేదా స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదవండి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి. నేను చేసేది అదే. దాన్ని మనం ఆర్కైవల్ మెటీరియల్ అంటాం, ఆర్కైవల్ మెటీరియల్. ఓకే, ఏంటండి పుస్తకం పేరు చెప్పండి? మన మతములు ప్రవక్తలు. ఇక్కడ చూడండి, క్రైస్తవ మత బోధనలను అరికట్టడానికి రోమా చక్రవర్తులు చాలా ప్రయత్నాలు చేశారంటుండోయ్. మత బోధకులను చాలా హింసించారు, కొరత వేయించారు. తర్వాత చదవండమ్మా. ప్రాణాలతో తగలబెట్టించారు. ఏమి చేసినా రోజు రోజుకి ఈ మతాన్ని అవలంబించే వారి సంఖ్య తక్కువ అవుతూ వచ్చింది. తర్వాత అదేనా? అంటే మీరు అక్కడ చూస్తున్నారు అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యువర్ వాచింగ్ ద పీపీటీ. ఎవరు చెప్తున్నారు ఈ పాయింట్? క్రైస్తవుల్ని కోత కోయించారు, క్రైస్తవుల్ని ఖడ్గంతో హింసించారు, చంపారు, ముక్కముక్కలుగా చేశారు, సింహాలకు వేశారు, పులులకు వేశారు, రక్తము చిందించే విధముగా క్రైస్తవులు హింసించారు. క్రైస్తవుల సంఖ్య అంతమొందించే విధముగా ప్రయత్నం చేస్తే వాళ్ళు చనిపోతూ అభివృద్ధి అయ్యారంట. ఏమండి, ఇప్పుడు ఫరో ఏం చేశాడు? ఫరో ఈ హెబ్రీల్నా, అదే కదా, హెబ్రీల్ని అంతమొందించాలి అని ఎంత హింసించినా కూడా వాళ్ళు అంత ప్రబలిరి అని ఉంటుంది బైబిల్లో. మీరు చూడండి, నిర్గమకాండం అనుకుంటా, నిర్గమకాండం ఆదికాండంలో మొత్తం మీద ఉంటుంది. అంటే ఏంటంటే పాయింట్ ఇక్కడ నిర్గమం. థ్యాంక్ యూ అమ్మా, మీ మాటలు వినిపిస్తున్నాయి. సో ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంత డబల్ అమౌంట్లో వెనక్కి వస్తుందంట. తెగేదాకా లాక్కూడదు. క్రైస్తవులు ఏం చేశారని రోమా చక్రవర్తికి అంత కోపం? ఏం చేశారు? వాడిని దేవుడిగా పూజించలా, అంతే. అందరూ కూడా రోమా చక్రవర్తిని దేవుడు అని చెప్పేసి మోకరిస్తే క్రైస్తవులు అన్నారు యేసుప్రభు తప్ప మాకు దేవుడు కాదు, అయితే చంపేస్తాం. చంపు కానీ యేసుప్రభువునే మేము ఆరాధిస్తాం. సో అలాగా వాడిని పూజించకుండా ఉన్న కారణంగా కక్షతో పగ సాధించడానికి క్రైస్తవుల్ని చంపడానికి ట్రై చేస్తే అద్భుతంగా వాళ్ళు ప్రబలారంట. ఇది నేను చెప్పడం కాదు, చూడండి అక్కడ. మన మతములు ప్రవక్తలు ఏమి ఇదేంటండి? కాదు, మీరు ఏమనుకుంటున్నారంటే, అరే ఏంటి సురేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్గా చెబుతూ ఈ విస్తరాకనో లేకపోతే అరటాకను చూపిస్తాడేంటి అనుకుంటున్నారేమో. ఒకవేళ కనుక నేనేమో సంబంధం లేకుండా నేను సంబంధం లేకుండా చెబుతున్నట్టు మీరు అనుకుంటే పప్పులోను తప్పులోను కాలేసినట్టే. పప్పులో కాలేసినట్టే, తప్పులో కూడా కాలేసినట్టే. అంటే నేను ఏదో ఎర్రల వెంటగా చెబుతున్నాను అని మీరు అనుకుంటే, నేనేమి సంబంధం లేకుండా చెప్పట్లే. అక్కడ ఏముందని మీకు ఏం కనిపించింది? అరటాకు. దాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం గుర్తుకొస్తుంది?
చాలా మంచి వాస్తవాలు చెప్తున్నారు మీరు, దాచుకోకుండా, భయపడకుండా, సిగ్గుపడకుండా. మిషనరీస్ వచ్చేటప్పటికి కొన్ని ప్రదేశాల్లో ఇసుక లేదు, కొన్ని ప్రదేశాల్లో మరీ బురదగా ఉంది, గుంటలుగా ఉంది, సాఫ్గా ఫ్లాట్గా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఎలాగ వాళ్ళకి అక్షరం నేర్పించాలి? అప్పుడు వాళ్ళకి చుట్టూ ఏమున్నాయి తెలుసా? అరటి చెట్లు ఉన్నాయి. మిషనరీస్కి ఐడియా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అరిటాకులు కొట్టి ఆ అరిటాకుల మీద అక్షరాలు నేర్పించే ప్రయోగాన్ని పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తెలుసా మీకు? చరిత్ర చెప్తుంది, ఎవరు చెప్పరు ఇలాంటివి మీకు తెలుసా? కల్కటా అనే బుక్ చూడండి అక్కడ. బట్ ఇట్ వాస్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఆఫ్ ద 19th century హూ వర్క్డ్ టైర్లెస్లీ అంటే వాళ్ళు అలసిపోకుండా పనిచేశారు. టు ఇంట్రడ్యూస్ మాస్ ఎడ్యుకేషన్ ఇన్ బెంగాల్, ఇంక్లూడింగ్ ద ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫౌండెడ్ ఇన్ 1820. దే టాట్ ఇన్ బోత్ బెంగాలీ అండ్ అదర్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ as well as in English, with their people writing on sand and banana leaves. అరిటాకుల మీద కూడా అక్షరాలు దిద్దే గొప్ప అద్భుతమైనటువంటి ఐడియాను తీసుకొచ్చి నిరక్షరాస్యతను నిర్మూలించే దిశగా కంకణం కట్టింది క్రైస్తవ మిషనరీ. దేవుని స్తోత్రం కలిగిన కాక. చెప్పమని చూద్దాం ఇలాంటి విషయాలు. అరే ఈరోజు నువ్వు పలక పట్టుకుంటున్నావు, బలపం పట్టుకుంటున్నావు, పుస్తకం పట్టుకుంటున్నావు, పెన్ను పట్టుకుంటున్నావు. యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, బికాస్ దేవుడు మన దేశానికి క్రైస్తవ మిషనరీని పంపిస్తే వాళ్ళు చెప్పిన మాటల ద్వారా, వాళ్ళు చేసిన వినూత్నమైనటువంటి ప్రయోగాల ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు కలిగాయి. కీడు చేసిందా క్రిస్టియానిటీ? ఏమి? మెమోరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్, బిపిన్ చంద్రపాల్. ఎవరు ఈయన? మామూలుగా చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఇక్కడ. బిపిన్ చంద్రపాల్ ఎవరు? పర్లేదు చెప్పండి, మీరు అబద్ధం చెప్పినా పర్లేదు, నేను ఉన్నాను కదా కరెక్షన్ చేయడానికి. మీరు చెప్పడమే కావాలి, అది తప్ప ఉప్ప కాదు, మార్కులు వేసింది నేను. మీరు ఒక్కొక్కసారి తప్పులు చెప్పినా పర్లేదు, నేను ఉన్నాను కదా. చెప్పండి, బిపిన్ చంద్రపాల్ ఎవరు? స్వాతంత్ర సమరయోధుడు. ఓ రోజు ఆయన్ని మీటింగ్ పిలిచారు మామూలుగా. అయ్యా, భారతదేశం స్వాతంత్ర సంగ్రామం పరిస్థితి కాబట్టి మామూలుగా మీరు ఏదన్నా స్పీచ్ ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఆయన తన యొక్క పుస్తకాలు ఏమో రాసుకున్నాడంటే, యాక్చువల్గా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో 2 పోరాటాలు జరిగాయంట. ఒకటి ఆయుధ పోరాటం, 2 శాంతి పోరాటం. తెలుసా మీకు? ఆయుధ పోరాటం వేరు, శాంతి పోరాటం వేరు. ఆయుధ పోరాటం ఏంటి అంటే ఆయుధం ద్వారా మనం సాధించలేము, పగ సాధించలేము. ఆయుధం ద్వారా ఏంటి? ఇప్పుడు యేసుప్రభు వారు ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో ఈ బంట్రౌతులు, రోమా సైనికులు అందరూ కూడా వచ్చి పట్టుకునేటప్పటికి పేతురు ఏం చేశాడంటే కత్తి దూసి ఎవరు చేయి నరికాడు? మల్కు అనే ఒక సైనికుని యొక్క చెవి, అంటే యాక్చువల్గా తలే నరకాలి అని చెప్పేసి అనుకున్నాడు, జస్ట్ మిస్ అయ్యి చెవి తెగిందంట. ప్రభువారు అంటారు, నువ్వు ఆవేశపడకయ్యా, కత్తి వరలో పెట్టు, కత్తి పట్టువాడు కత్తితో నశిస్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయుధ పోరాటానికి ప్రోత్సహించలా, ఆయన శాంతి పోరాటానికి ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కారణం ఏంటంటే సత్యం కోసం అవసరమైతే మనం ప్రాణం నిలిపిద్దాము. ఇది శాంతి పోరాటం అంటే. ప్రాణాలు తీయటం కాదు, సత్యం కోసం ప్రాణం కోల్పోవటం. సో ఈ బిపిన్ చంద్రపాల్ అనే ఆయన ఏమంటాడు అంటే, ఐ ఆల్సో రీడ్ ఎ పేపర్ ఆన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, డ్రావింగ్ మై ఇన్స్పిరేషన్ మెయిన్లీ ఫ్రమ్ ఫాక్సెస్ బుక్ ఆఫ్ క్రిస్టియన్ మార్టర్స్. ఆ క్రైస్తవ మిషనరీలు లేకపోతే దేవుని యొక్క భక్తులు శాంతి సమాధానం కోసం, సత్యం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి హతసాక్షుల చరిత్ర అనే పుస్తకం ఏదైతే ఉందో, ఒక బుక్ ఉంటుందండి క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో, మీరు చదివి ఉంటారు. హతసాక్షుల చరిత్ర అని చెప్పేసి ఒక నక్క ఉంటుంది, తోడేలు, దాని యొక్క నోరంతా రక్తం. మీరు చూడండి, తర్వాత చూడండి. ఆ పుస్తకంలో దేవుని యొక్క బిడ్డలు
ప్రభు కోసం, సత్యం కోసం, వాక్యం కోసం, శాంతి కోసం ప్రాణాలను అర్పించిన వైఖరి మొత్తం అంతా కూడా ఉంటుంది. చనిపోయారు సత్యం కోసం. సో ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈయన యొక్క అటెన్షన్ అక్కడ పే చేశాడు. ఆయన ఏమంటాడు అంటే, భక్తులు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క భక్తులు శాంతి పోరాటము అంటే శాంతితో, సమాధానంతో సత్యం కోసం ప్రాణం ఇవ్వటం అనేది ఏదైతే ఉందో కాన్సెప్టో, అది హతసాక్షుల జీవిత చరిత్రని క్రైస్తవ మిషనరీల పుస్తకంలో నేను చదివాను, దీన్ని బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పేసి రాసుకుంటాడు. దీన్ని బట్టి ఒక మాట నాకు అర్థమైంది. ప్రియ జనులారా, భారతదేశంలో గాంధీ లాంటి వాళ్ళు, బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు సమాధానంతో, శాంతితో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చావు దెబ్బలు తినటానికైనా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి స్ఫూర్తి ఎవరండి? స్ఫూర్తి ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. దేవునికి స్తోత్రం కలిగిన కాక క్రైస్తవ మిషనరీలు, లేకపోతే దేవుని బిడ్డలు. ఇది కూడా భారతదేశ చరిత్రలో ఉంది. నేను చూపిస్తున్నాను అక్కడ చూపిస్తున్నానండి మీకు. ఏమి తర్వాత తెలుగు పీఠిక. ఏమండి బోరు కొడుతుందండి? బోరు కొడుతుందా? లేదు ఈ అబ్బాయి మేము ఏదో వాక్యము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఇలాంటి స్పిరిచువల్ సెరమనీ ఇవ్వడానికి వచ్చాడేమో అని చెప్పేసి మేము అందరం కూర్చుంటే, ఏంటి భారతదేశ చరిత్ర అంటాడు, మానవ సేవ, మాధవ సేవ అంటాడు, మిషనరీస్ అంటాడు ఏమని చెప్పి అనుకుంటున్నారేమో. అనుకుంటున్నారా? లేదా? మరి ఏమనుకుంటున్నారు? లేదు అనేది ఓకే. ఏమనుకుంటున్నారు? ఆధునిక భారతదేశంలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర, ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర మీరు చూసారో లేదో, ఈ సంగీత సభ అన్న తర్వాత నా పేరు పెట్టి ఆ ఫోటో వేసి పక్కన ఒక చిన్న లైన్ రాశారు. అది ప్రభుత్వం సాధించనిది క్రిస్టియన్ మిషనరీలు సాధించాయి. క్రిస్టియన్ మిషనరీలు పాఠశాలలు స్థాపించి ఆంగ్ల విద్యా బోధనను ప్రవేశపెట్టాయి. భారతదేశంలో స్కూల్స్ ఎవరు స్థాపించారండి? క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఆంగ్ల విద్యను స్థాపించారు, మోడర్న్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ మోడర్న్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీషు లాంగ్వేజ్ ఎంత ముదిరిపోయిందంటే ప్రభు స్తోత్రం, మీరు టీ పొడి మీద ఇంగ్లీష్ చూస్తారో, పేస్ట్ మీద ఇంగ్లీష్ చూస్తారో, బ్రష్ మీద ఇంగ్లీష్ చూస్తారో, అసలు ఏదైనా ఒక నిత్యావసర వస్తువు మీద తెలుగు కాకుండా ఏ లాంగ్వేజ్ ఉంటుందండి? ఇంగ్లీషే. ప్రతి ఐటమ్ మీద ఇంగ్లీషే. వాళ్ళు చేసినంత సాలిడ్, తరతరాలకు కూడా చెదిరిపోకుండా చెరిగిపోకుండా వాళ్ళు చేశారు. ఏమండి? ఆధునిక మహర్షి దేవేంద్రనాథ ఠాగూర్ అనే ఆయన కూడా ఏం రాస్తున్నాడు అంటే, ఆధునిక విద్య లోటుని తీర్చింది ఇంగ్లీషు ఫాదరీలు. వారే ఈ దేశమందు స్కూల్స్ స్థాపించారు. వారే అంటే ఏంటి? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, క్రైస్తవ మిషనరీలు స్కూల్స్ స్థాపించారు. ఫస్ట్ లైన్, క్రైస్తవ మిషనరీలే స్కూల్స్ స్థాపించారు. ఏంటి తేడా? ప్రశ్న మరోసారి, నేనేం కన్ఫ్యూజ్ చేయటంలా. క్రైస్తవ మిషనరీలు స్కూల్స్ స్థాపించారు, క్రైస్తవ మిషనరీలే స్కూల్స్ స్థాపించారు. చెప్పాలి. ఓటు యూ చెప్పండి అమ్మా. వాళ్ళు మాత్రమే. అక్కడ చూడండి, ఆ కార్యముని మొదట నెరవేర్చిన దెవరు? ఓల్డ్ తెలుగు. ఇంగ్లీష్ ఫాదరీ లే అంటే క్రైస్తవ మిషనరీ లే. ఆ లోటును తీర్చి ఈ దేశమున మిషనరీ స్కూల్స్ స్థాపించ మొదలెడిరి. దేశీయులు వాళ్ళ దైక పాత్రులే. ఆ విద్యాలయంలోకి అందరూ కూడా వెళ్ళేటప్పటికి విద్యాలయములన్నీ కూడా విద్యార్థులతో నిండిపోయి దేవునికి స్తోత్రం కలిగిన కాక భారతదేశానికి విద్యా వికాసాన్ని తీసుకొచ్చింది ఎవరండి? ఇదేం చెప్పడం కాదు, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ చరిత్రలో చదువుతున్నాం మనం, ఓల్డ్ బుక్ అది. తర్వాత విలియం కేరీ. అబ్బో మీకు కనిపించేసింది కదా. మేము ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చే నాటికి ఆయన వయసు ఎంత? ఇప్పుడు మాటికి విలియం కేరీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. ప్రతిదానికి మిషనరీ గురించి చెప్పరా బాబు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం? ఎవరి గురించి స్టార్ట్ చేస్తాం మనం మిషనరీస్ అనగానే?
విలియం కేరీయే కదా. మరి ఆయన వయసు అంతా ఇండియాకి వచ్చేటప్పటికి 12 15 అమ్మా 33 అంటే యేసుప్రభు వారి యొక్క వయసా? కేరీ 33 అంటే మీరు చూస్తారు అక్కడ, మీరు పీపీటీ చూస్తున్నారు, మీరు అక్కడ బాగా అంటే క్వశ్చన్ పేపర్ ఏమైపోతుందండి, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుందండి బాబోయ్, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుందండి. ఎంత ఘోరం జరిగిపోతుందండి. కేరీ ఇండియాకు వచ్చేటప్పటికి ఆయన వయసు అక్కడ చూడండి, కేరీ ఇండియాకు వచ్చేటప్పటికి ఆయన వయసు ఇక్కడ చూడండి కింద. కేరీ వాజ్ ఇన్ హిస్ 33rd year హీ కేమ్ టు ఇండియా. ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఈ మాటకి విలియం కేరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా. తన యవ్వన జీవితాన్ని ఇండియా కోసం ధారపోసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు విలియం కేరీ. 33 సంవత్సరాల వయసులో ఆయన ఇండియాకు వచ్చి ఇండియా బాగోగుల గురించి, శ్రేయస్సు గురించి ఆలోచించి తన జీవితాన్ని ఇండియా కోసం అంకితం చేసి డెవలప్ చేసినటువంటి మహనీయుడు. 30 సంవత్సరాల టైంలో ఇండియాకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన చరిత్ర అది. తర్వాత ఎలా ఉంది ఆయన యొక్క జీవితము అంటే, విలియం కేరీ నివసించిన మహా ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో, తన ఇంటికి సమీపంలో పులులు, అడవి పందులు, జింకలు, అడవి కోళ్లు సంచరిస్తూ ఉండేవి. పైగా దోమల బెదరు ఎక్కువగా ఉండి మలేరియా సోకే ప్రమాదం ఉండే ప్రదేశంలో కేరీ నివసించాడు. అతి ప్రమాదకరమైనటువంటి ఆ ప్రాంతంలో జీవించాలంటే ఒక తుపాకీ కూడా నాకు ఉండాలి, కాబట్టి తుపాకీ పంపించండి అని చెప్పేసి ఫుల్లర్కి రాసినటువంటి లెటర్లో పేర్కొంటాడు విలియం కేరీ. అంత గత్యంతరం ఎందుకండి? అంత అవసరమా విలియం కేరీ ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలతో రావటం ఇండియాలో? దోమలు, పులులు, సింహాలు, తోడేళ్ళు, నిప్పుకోళ్ళు, అడవి పందులు, అంతకంటే ప్రమాదకరమైనటువంటి విష సర్పాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన జీవించడం ఆయనకి ఇష్టమా? అంటే అంత అవసరమా? కేవలం దేవుని ప్రేమ కోసం భక్తులు ఇండియాకు వచ్చి తమ జీవితాలు త్యాగం చేస్తే ఈరోజు మనం చదువుకుంటున్నాము, ఈరోజు మనం విద్యా వికాసంతో ముందుకు వెళ్తున్నాము, ఆధునిక పరిజ్ఞానాన్ని కలిగి అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్తున్నాం. వారు పెట్టిన భిక్ష, వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే ఈరోజు మనం బ్రతుకుతున్నాం. బైబిల్ విలువలు భారతదేశాన్ని కట్టాయి తెలుసా? ఏమి సర్ ఆర్థర్ కాటన్ ఎంతో ప్రమాదకరమైన ప్రదేశంలో పరిచయం చేశాడు. రాత్రి అవగానే భయంకరమైన నక్కలు అరుపులు వినబడుతుండేవి. మీరు సన్నజాజగా నిద్ర పడుతుంది అనుకోండి, నిద్ర పడుతున్నటువంటి సమయంలో నక్కల అరుపులు, పులి గాండ్రింపులు కాదు, ఒక చిన్న దోమ ఈ చెవి దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ జ్జ్ అంటుంది అనుకోండి, ఏమని చేస్తారు మీరు? ఎంత ఇరిటేషన్ అంటే, చేతిలో ఒక గన్ ఉంటే కాల్చి పారేద్దామని అంత కొడదామంటే దొరకదు, ముప్పు తిప్పలు పడుతుంది. దాన్ని ఎలాగా చంపాలా అని ఆలోచిస్తాం ఆ చిన్న దోమని. సర్ ఆర్థర్ కాటన్ గారు రాత్రి సమయం అవగానే ఆ నక్కల అరుపులు వినవాడంట. ఆయన నివసించే ఇంటి పైకప్పుకి, ఆ ఇంటి పైన కప్పు కూడా ఉండేది, అంటే ట్రస్సు లేకపోతే పైన ఉండేది కాదు అది. అందుకని పాములు సరాసరి ఎక్కడికి వచ్చి పడేవండి? ఒళ్ళోకి వచ్చి పడే పాములు. మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు మంచిగా నిద్రపోతున్న సమయంలో పైనుంచి ఒక నల్లత్రాచి మీ ఒళ్ళు పడటం మీకు అనుభవం ఉందా? లేకపోతే మీరు రాత్రంతా చక్కగా మంచిగా నిద్రపోయిన తర్వాత మీరు లేచేటప్పటికి మీ తలదిండు దగ్గర పాము ఉందా? తెలుసా? ఉందా? మిషనరీస్ అంత ప్రమాదకరమైనటువంటి లైఫ్ మన కోసం త్యాగం చేస్తే ఈరోజు మనం ఉన్నాం. తెలుసా మీకు? తెలుసా? అసలు తెలుసా? మిషనరీస్ చరిత్ర తెలుసా? తెలంగాణ రావాలి అని చెప్పేసి ఆ టైంలో 2014 ముందు
చాలామంది ఏం చేశారు? సుమారు 1000 మంది కంటే ఎక్కువ మంది ఏమైపోయారు? ఏమండి? ఆత్మ బలిదానం చేసుకున్నారు, చనిపోయారు. చనిపోతే తెలంగాణ వచ్చిందంట. అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎవరైనా అమ్మా పొట్టి శ్రీరాములు చనిపోతే ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటంటే కాన్సెప్ట్, సమ్ పీపుల్ హ్యాస్ టు డై టు గివ్ లైఫ్, అంతే. ఒకరు చనిపోవటం ద్వారా ఇంకొకరికి జీవం వస్తుంది అనేది కొన్నిసార్లు వాస్తవం అనిపిస్తుంది, యాజ్ మై కన్సర్న్, నా అభిప్రాయం. చరిత్రలో కొన్ని రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతే ఆ మిషనరీలు త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క మరణాన్ని బట్టి జీవాన్ని పొంది భారతదేశానికి వచ్చి అదే స్ఫూర్తితో మనకి జీవాన్ని ఇవ్వడానికి వారు చనిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమైందా? ఏమి కొగ్లర్ దొరసాని గురించి కూడా ఒక ఇది ఉంది, ఒక కథ ఉంది. కథ అంటే కథ కాదు, యాక్చువల్గా ఇది ఏమంటారు, చరిత్ర. శ్రీ దేశభక్త కొండ వెంకటప్పయ్య అనే ఆయన ఏం రాస్తున్నాడు అంటే, మా ఊరికి ఒక యువతి వచ్చింది, ఆమె ఇంటింటికి వెళ్ళి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందించింది అని రాస్తాడు ఆయన. ఎవరండి? దేశభక్త కొండ వెంకటప్పయ్య. ఒక స్త్రీ మహాత్మురాలు. ఆమె ఇండియాకు వచ్చి కొగ్గలనడే ఆమె గుంటూరుకు వచ్చి ఇంటింటికి వెళ్ళి, ఏం పని ఆమెకి? టైంపాస్ కావట్లేక, టైంపాస్ కాలేక ఇంటింటికి వెళ్ళి వైద్య సదుపాయాలు అందించిందంట. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు, రక్త సంబంధుల్లాగా. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం ఒళ్ళు నీరసంగా ఉందండి, ఇదిగో అమ్మ ఈ యొక్క మాత్ర తీసుకో అని చెప్పేసి దగ్గర కూర్చుని మానసిక ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు ప్రోత్సహించారు, మంచి మంచి మాటలు చెప్పి. దేశభక్త కొండ వెంకటపై పంతులు రాస్తాడు ఈ యొక్క మాట. అమెరికా నుండి డాక్టర్ యానా సారా కొగ్లర్ అనే మిషనరీ డాక్టర్ గుంటూరుకు వచ్చి రోగులకు గొప్ప సేవ చేసింది. ఇంటింటికి తిరుగుతూ రోగులకు వైద్యం చేసేదని స్వాతంత్ర సమరయోధులు కొండ వెంకటప్పయ్య పంతులు తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. తర్వాత ఇదెవరి పుస్తకం? కందుకూరి వీరేశలింగం. మనం పాఠ్య పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం కదా, కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త. ఈ చిన్న చిన్న పాయింట్లు, ఈ పాయింట్ చెప్పానండి ఎవరన్నా స్కాలర్స్, ఈ పాయింట్ చెప్పానండి, ఈ చెప్పరు మీకు. అక్కడ చూడండి, కందుకూరి వీరేశలింగం మీద బైబిల్ ప్రభావం. కందుకూరి వీరేశలింగం మీద బైబిల్ ప్రభావం పడింది. వీరేశలింగం ఆకాశం వైపు కనులెత్తి బైబిల్లో చెప్పబడిన దేవుడిని పరలోకపు తండ్రిలాగా భావించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమైందా? The influence of the Bible also evident in the evolution of Vireshilingam, who looked upon God as the Heavenly Father. యేసుప్రభువు ఏవైతే చెప్పారో, మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేయండి అని చెప్పి, ఆ కాన్సెప్ట్ ఎవరికి తాకిందండి? వీరేశలింగాన్ని తాకింది. తెలుసా? ఎవరమ్మా? ఎవరీమే? ఈమె ఎవరో? బేరమ్మ. తెలుసా? నెల్లూరులో సేవలు అందించింది, మన చీరాల్లో కూడా సేవలు అందించింది. లూథరన్ మిషనరీ డాక్టర్ బేర్. ఆమె జీవించిన సమయంలో రాసినటువంటి పత్రికల్లో ఉంది ఆమె గురించి, బేరమ్మ గురించి. అలాంటి పాత పత్రికల్లో ఒకటి ఇది. నేను లైబ్రరీలో సేకరించాను. రైట్, ఇదేంటి? అయ్యో టైం అయిపోయిందంటండి. ఏమండి కూర్చుంటారా వెళ్ళిపోతారండి? వింటారా వెళ్ళిపోతారా? వింటారా వెళ్ళిపోతారా కదా? రైట్, 3 minutes గ్రేస్ పీరియడ్ ఇస్తావా?
ఏమండి ఇస్తారా? గ్రేస్ పీరియడ్ 3 to max 4 minutes. రైట్. ఇక్కడ చూడండి, ఆసుపత్రులు నిర్మించినది మిషనరీలే. ఏంటి ఇక్కడ దీంట్లో మనకి బాగా స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? దీంట్లో ఏం కనిపిస్తుంది మనకి? మిషనరీలే అనే పాయింట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, స్త్రీలకు విద్యను అందించడానికి విద్యాలయాలు స్థాపించి మొట్టమొదట ఎవరండి? క్రైస్తవ మిషనరీలే. క్రైస్తవ మిషనరీలే మహిళల విద్యా వికాసం కోసం మొట్టమొదట ముందడుగు వేసినట్టు కనబడుతుంది. క్రైస్తవ మిషనరీలే. తర్వాత మద్రాసు రాష్ట్రంలో విద్యా ప్రచారం చేయ భారాన్ని తొలుత మిషనరీలే స్వీకరించి వారు పలు తావుల్లో పాఠశాలలు నెలకొల్పి చదువుట, వ్రాయుట, గణితము ఇవన్నీ కూడా నేర్పించారు. కందుకూరు వీరేశలింగం గారి యొక్క భార్యకి చదువు చెప్పినటువంటి మహిళమని కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక క్రైస్తవ మిషనరీ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కందుకూరు వీరేశలింగం భార్యకి ఏమండి కుష్ఠరోగ నివారణ కేంద్రాన్ని మొట్టమొదటి భారతదేశంలో స్థాపించింది ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. ఇక్కడ ఏం బుక్ కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? నిర్మాణ కార్యక్రమాలు. ఎవరు రాస్తున్నారు ఈ పాయింట్? గాంధీ. అక్కడ చదవండి, భారతదేశంలో పనిచేసే వారిలో కేవలం, ఓన్లీ అంటాం తెలుగులో, కేవలం. అక్కడ చూడండి, నా టైం అవుతుంది, టకటక నాకు 1 minute చాలండి. 1 minuteలో 4 పాయింట్లు చెప్తా, కనీసం 3 పాయింట్లు చెప్తా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వాల్యుబుల్ టైం. తెలుసా? మీరు అక్కడ చూస్తారు, ఒక 3 నిమిషాల్లో ఎంత పవర్ఫుల్ షార్ట్ సర్మన్ పాయింట్స్ చెప్పొచ్చు ఇప్పుడు నిరూపిస్తాను నేను. భారతదేశంలో పనిచేసే వారిలో కేవలం క్రైస్తవ మిషనరీలు మాత్రమే కుష్ఠరోగులకు సేవ చేయుట గూర్చి ఆలోచిస్తున్నారు. గాంధీ రాస్తున్నాడు. ఉషా కిరణాలు అనే పుస్తకంలో ఏముంది అంటే, మత ప్రచారమునకు సాధనములుగా పత్రికలు ప్రారంభించింది కూడా ఈ మిషనరీలే. ఈ విషయంలో మార్గదర్శకులు మిషనరీలే. మనకు పత్రికలు వచ్చాయంటే మిషనరీలే కారణం. అంత మాత్రమే కాదు, ఇదే పుస్తకం ఇంకొక చోట ఏముంది అంటే, ఈ మిషనరీలే విద్యాలయాలను, వార్తాపత్రికలను, ముద్రణాలయాలను, అనాథ శరణాలయాలను, కుష్ఠరోగ నివారణ శాలలను పెట్టి ప్రజలకు మేలు కలిగించి సదుపాయాలు కలిగించారు. ఏమండి, క్రైస్తవ మిషనరీలు తాము చేయు ప్రతి పనిని కూడా శ్రద్ధతో, బాధ్యతతో నిర్వహించారు. ఈ విధముగా క్రైస్తవ మిషనరీలచే ప్రోత్సాహం చేతనే శ్రీ సీతారామాచార్యుల వారి శబ్ద రత్నాకరం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఏంటి? డిక్షనరీస్ బయటకు తీసుకురావడానికి గల కారణం కూడా మిషనరీసే. ఇలా భారతదేశంలో ప్రతి దాంట్లోనూ, ప్రతి రంగంలో ఈరోజు మీరు మీకు కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బుని బ్యాంకులో దాచుకుంటున్నారు అంటే, యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, బికాస్ క్రిస్టియన్ మిషనరీస్ స్టార్టెడ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఇన్ ఫస్ట్ టైం. సేవింగ్ బ్యాంక్ సదుపాయం తీసుకొచ్చింది ఎవరండి? మిషనరీస్. పేపర్ మిల్లు స్టార్ట్ చేసింది ఎవరండి? అమ్మా చెప్పండమ్మా, మిషనరీలు. సో ఈ విధముగా మనమందరం కూడా చివరిగా ఒక్కసారి పైకి లేచి నిలబడి మాట్లాడుకుందాము. ఒకసారి అందరూ పైకి లేచి నిలబడితే, ఒక్కసారి నేను ముగించేస్తున్నాను. ఒక్కసారి ప్లీజ్ స్టాండ్ అప్. ఒక్కసారి నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్క పాయింట్, మీరు క్రైస్తవ మిషనరీలే అంటూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను, మీరు క్రైస్తవ మిషనరీలే అంటూ ఉండండి. ఓకేనా? షల్ స్టార్ట్? రైట్. భారతదేశంలో మొట్టమొదటి విద్యా వికాసాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి వైద్య సదుపాయాలు తీసుకొచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకులు స్టార్ట్ చేసింది. భారతదేశంలో నిఘంటువులు లేకపోతే పుస్తకాలు పబ్లిష్ చేసింది. భారతదేశంలో ముద్రణాశాల స్టార్ట్ చేసింది. భారతదేశంలో కుష్ఠరోగులకు ఆవాసాలు లేకపోతే ఈ యొక్క శరణాలయాలు కట్టింది. భారతదేశంలో మూఢనమ్మకాలను నిర్మూలించింది. ఆంగ్ల విద్యకై పాఠశాలను నిర్మించింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో ఏం చేశారు క్రైస్తవ మిషనరీలు? భారతదేశానికి మేలే తప్ప కీడు చెయ్యలేదు, అపాయం తలపెట్టలేదు. సో ఎవరైనా క్రైస్తవ మిషనరీల గురించి తప్పుగా మాట్లాడితే, లేదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమకు సంబంధించినటువంటి గొప్ప విషయాలు భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు తీసుకొచ్చి భారతదేశాన్ని కట్టారు, దేవుని యొక్క ప్రేమ భారతదేశాన్ని వెలిగించింది, రక్షించింది అని చెప్పేసి మీరందరూ చెప్పండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ.